సో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్ ఫస్ట్ మీకు వేటి న్యూస్ నుంచి. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్, మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్నారు? సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండియా కూటమి వాళ్ళ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు ఇండియా కూటమికి ధన్యవాదాలు. సో మీరు అంటే ఫిగర్ చూసుకుంటే మీకు కాస్త తక్కువ ఉన్నట్టుంది ఇండియా కూటమికి, అంటే ఎన్డీఏ కూటమితో పోలిస్తే. సో మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? కూటమిల మధ్యన పోటీ కాదు కదా, ఎవరు ఎన్నుకోవాలి? పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోవాలి. ఈ పక్షం ఎంత ఉంది, ఆ పక్షం ఎంత ఉంది అనేటువంటి విషయం మీద చర్చ అనవసరం అని నేను అనుకుంటున్నాను. విజ్ఞులైన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని నా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫస్ట్ మీకు ప్రపోజల్ ఎవరు పెట్టారు సార్? ఇది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు? ఖర్గే గారు. సో రేవంత్ రెడ్డి గారు దీనికి ఏమన్నా మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటే ఎట్లా జరిగింది, ముందుకు ఎవరు తీసుకుపోతారు? సో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పుడు వైసీపీ కానీ, బీఆర్ఎస్ కానీ, టీడీపీ, సో వీళ్ళంతా ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన అయితే ఎన్డీఏ కూటమితో ఉన్నారు. సో వాళ్ళతో కూడా మీకు రిలేషన్స్ బాగున్నాయి. సో వాళ్ళ సపోర్ట్ మీకు లభిస్తుందని మీరు భావిస్తున్నారు? నాకు రిలేషన్స్ అందరితో బాగున్నాయి. జనసేనతో బాగుంది, తెలుగుదేశంతో బాగుంది, వైఆర్సీపీ తోటి బాగుంది. ఎందుకొరకంటే నేను ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి కాదు, అందరికి మిత్రుడిని, అందరితో పరిచయాలు ఉన్నాయి. నేను ఇవాళ నేను వాళ్లకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. వాళ్ళు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పి. బీఆర్ఎస్ ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ తో మీరు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ తో, టీడీపీతో, జనతో మీరు మాట్లాడడం అనే విషయం కాదు కదా, మాట్లాడకూడదని ఉంటది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త, ఆయన కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు అంటే ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదా, సో ఈ డేస్ మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి మీరు అడుగుతారా? చూద్దాం. పార్లమెంట్ మెంబర్స్ కనుక అన్ని రాష్ట్రాలు తిరగాల్సినటువంటి అవసరం ఏముంటుంది, అంత ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది బి సుదర్శన్ రెడ్డి గారు అంటున్నారు. ఖచ్చితంగా అందరూ నాకు ఓటు వేస్తారు. సో అందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో వేటి న్యూస్, న్యూఢిల్లీ, అశోక్ రెడ్డి. I'm in love with way too new. మన ఊరి వార్తలు మన way too news లో.